దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్. అసలు ఈ ఫారెక్స్ మార్కెట్‌లో పిప్స్ అంటే ఏంటి? వాటిని ఎలా కౌంట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భాస్కర్. సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఇండియన్ మార్కెట్‌లో ఒక స్టాక్ యొక్క షేర్ వాల్యూని ప్రైస్‌తో రిప్రజెంట్ చేస్తాం. అలానే ఈ ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే ఒక కరెన్సీ పేరు యొక్క వాల్యూని పిప్‌తో రిప్రజెంట్ చేస్తాం. అసలు ఈ పిప్ అంటే ఏంటి? వాటిని ఎలా చూడాలి? అండ్ ఎలా కౌంట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇండియన్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తుంటే ఎగ్జాంపుల్‌కి ఒక స్టాక్ తీసుకోండి. ఏది? డీమార్ట్ తీసుకోండి. డీమార్ట్ షేర్ వాల్యూ వచ్చేసి ప్రెజెంట్ 4000 ఉందనుకుంటే అది కాసేపటికి 4100కి మూవ్ అయింది. అంటే ఇక్కడ 100 పాయింట్స్ మూవ్ అయిందని అర్థం. అలానే ఈ ఫోరెక్స్ మార్కెట్ విషయానికొస్తే ఒక మేజర్ కరెన్సీ పేరు తీసుకుందాం. యూరోఎస్డీ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి 1.08700 ఉందనుకుంటే అది కాసేపటికి 1.08710కి మూవ్ అయింది. అంటే ఇక్కడ 1 పిప్ మూవ్ అయిందని అర్థం. అసలు ఈ పిప్స్ని వాల్యూస్లో ఎలా చూస్తాం బ్రో అంటే సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే ఫోర్త్ వాల్యూని పిప్ అని అంటాం. ఐ హోప్ ఈ పిప్స్ కోసం మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకపోతే వీడియో కింద సెండ్ మీ పిప్స్ అని కామెంట్ చేయండి. మీకోసం డీటెయిల్గా ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసా, నేనే మీకు డైరెక్ట్గా డిఎం చేస్తా. గుర్తుపెట్టుకోండి, సెండ్ మీ పిప్స్ అని కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే సెండ్ చేస్తా. బ్రో ఇందాక మేజర్ కరెన్సీ పేరు అన్నాను కదా, అంటే ఏంటి బ్రో అంటే దానికోసం మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో ఆ వీడియో వరకు వెయిట్ చేయాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో వస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దేర్. బాయ్.